అంతర్గత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా తెలంగాణ బీజేపీ పార్టీ అయితే ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి కూడా అనేక అంతర్గత విభేదాలకు మనం తెరపైకైతే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంతర్గత విభేదాలంటే 4 గోడల మధ్యనే పార్టీకి సంబంధించిన వివరాలు కానీ, నాయకులకు సంబంధించిన విషయాలు కానీ అక్కడనే సాల్వ్ చేసుకుంటారు. కానీ బీజేపీ పార్టీలో మాత్రం, ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో మాత్రమైతే ఈ అంతర్గత విభేదాలు ఏవైతే ఉంటాయో అవి ప్రతిసారి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ అంతర్గత విభేదాలని ప్రత్యర్థులు కూడా క్యాచ్ చేసుకొని ఎట్లా ఆ బీజేపీలో చిచ్చు పెడదాము, ఏ విధంగా అయితే వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలు ఏ విధంగా సృష్టిస్తాము, అదేవిధంగా ప్రత్యర్థులు తయారవుతూ ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పైన అయితే ఫ్లెక్సీలు అనేది తన నియోజకవర్గంలో వెలిసాయి. ఆ ఫ్లెక్సీలు ఇప్పుడు కొంత చర్చనీయంగా అంశంగా జరుగుతూ ఉన్నాయి. తనకి వ్యతిరేకంగా కొన్ని ఫ్లెక్సీలు అయితే అక్కడ రావడం అయితే జరిగింది. దానిపైన కూడా బీజేపీ కూడా సీరియస్గా తీసుకొని డీజీపీ కూడా కంప్లైంట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మనము ఈటల రాజేందర్కి బండి సంజయ్ మధ్య కూడా కొంత విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆ విభేదాలు కూడా చాలా తీవ్రతంగా ఉంటా ఉన్నాయని కూడా మనం వార్తల్లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ తీవ్రతనాన్ని కూడా క్యాచ్ చేసుకొని చాలామంది కూడా కొంత వర్గ నేతలు, అంటే ఒక వర్గ నేతలు మరొక వర్గం పైన విభేదాలు ఉన్నాయన్నట్టుగా వాటన్నిటి కూడా తెలిసే విధంగా పోస్టర్లు అయితే పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఈటల రాజేందర్ పైన పెట్టిన పోస్టర్ ఒకసారి మనం చూసినట్లయితే ఈటల ఏడుపు బీజేపీకి శాపంగా మారిందంటూ టైటిల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈటల రాజేందర్ గారి యొక్క ఏదైతే తన ఏడుపు ఏదైతే ఉందో అది దానివల్లనే తెలంగాణలో బీజేపీ ఎదగట్లేదు అన్నట్టుగా ఆ పోస్టర్లో ప్రధానంగా అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా దాంట్లో ఉన్న అంశాలు ఒకసారి మనం చూసినట్లయితే రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, ఇలా ఈటల రాజేందర్ ఇలా ఉన్నారు, తన యొక్క తీరు ఇలా ఉంది అంటూ తెలియని వ్యక్తులు అయితే పోస్టర్లు అయితే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం బీజేపీ కలిగించిన, ఓడిపోయినా మళ్ళీ తిరిగి మల్కాజ్గిరి ఎంపీలా గెలిపించిన, మోడీ గారి నాయకత్వంలో గెలిచిన కానీ తన సొంతగా గెలిచినట్టు చెప్పుకుంటా ఉన్నారు ఈటల రాజేందర్ అని ఈ విధంగా తన పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, అంటే కొన్ని టెక్స్ట్ పెట్టేసి మొత్తం ఆడ పోస్టర్లు అయితే అంటించడం అయితే జరుగుతూ ఉంది. అయితే వీటికి కారణం ఎవరు అంటే ఇవి ప్రధానంగా ఇంతగానో అంటే ఒక పోస్టర్ గోడ కతికించాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అనే దానిపైన కూడా ఇప్పుడు బీజేపీలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి పడని పార్టీ వాళ్ళు, అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీలో, బీజేపీ పార్టీలో కొంత ఘర్షణలు ఏవెత్తడానికి, బీజేపీ పార్టీలో కొంత విభేదాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుందని కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన బీజేపీ అధిష్టానం సీరియస్ తీసుకుంటూ ఉంది, చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ బీజేపీలో అయితే మాత్రం కొంత విభేదాలు అనేది తారాస్థాయికి అయితే వస్తూ ఉన్నాయి. దీనిపైన ఇటు ధర్మపురి అరవింద్ కూడా స్పందించారు. ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంటాం, ఎవరైతే అందులో పాత్ర ఉందని అంటారో వాళ్ళకి ఖచ్చితంగా తగిన శిక్ష అయితే పార్టీ పరంగా అయితే ఉండబోతా ఉందన్నట్టుగా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి ఈ వివాదం అనేది కూడా ఎంత దాకా వెళ్తుందనే కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ని ఒక బీసీ లీడర్ అని, ఒక తెలంగాణ ఉద్యమకారుడు అని ముందు నుండి కూడా తనకి ఏదైతే కేసీఆర్ దగ్గర పనిచేసినప్పటి నుండి తర్వాత ఏదైతే బీజేపీలోకి వెళ్ళిన కాంచలి ఆయనకి సొంత క్యాడర్ ఉంది, తనకి నేతృత్వంలో ఒక టీం పనిచేస్తూ ఉందని కూడా చాలా వరకు అయితే చెప్తా ఉన్నారు. కానీ గత కొద్ది రోజులుగా ఈటల రాజేందర్ కూడా బీజేపీలో అసంతృప్తి ఉన్నాడు అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పేరు బదనమయ్యే విధంగా కొన్ని వాదనలు వచ్చినాయి కాబట్టి ఏదైతే ఈటల రాజేందర్ని కూడా డ్యామేజ్ చేయాలని కూడా కొంత కుట్రకోణం జరుగుతూ ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఈ వివాదం పైన బీజేపీ ఎంతవరకు ముందుకెళ్తుంది. ఇప్పటికే కొంత సీరియస్గా తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. డీజీపీ కూడా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ నేతృత్వంలో ఖచ్చితంగా కొంత ఫైట్ చేస్తామన్నట్టుగా ఈటల రాజేందర్ వర్గం కూడా చెప్తా ఉన్నాము. మాకు ఎటువంటి విభేదాలు లేవు, పార్టీతో లేదు, నాయకత్వం లోపంతో లేదు, ప్రతి ఒక్కరు కూడా మేము కలుపుకొని వెళ్తా ఉన్నాము. నాకు బండి సంజయ్ కూడా సోదర భావమే ఉందంటూ అటు ఈటల రాజేందర్ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ వివాదం అనేది కూడా ఎంత దాకా దారితీస్తుంది అనేది.